పెయింటింగ్స్ చూడముచ్చటగా ఉన్నాయి కదూ. ఇవన్నీ చేతి గోర్లపై గీసినవే. ఈ చిత్రాలను గీయడంలో దిట్ట ఇదిగో ఈయనే. పేరు నరహరి. ఓ ప్రైవేట్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్నాడు. చిత్రకళలో సిద్ధహస్తుడైన నరహరి అందులో కొత్తదనాన్ని వెతికాడు. అందులో నుంచి పుట్టినదే ఈ చేతి గోర్లపై కళ. రెండు దశాబ్దాలుగా ఎడమచేతి గోర్లను పెంచడం, వాటిపై చక్కని చిత్రాల్ని గీయడమే నరహరి పనిగా పెట్టుకున్నాడు. దానికోసం ఎడమచేతి 5 వేళ్ల గోళ్లను 2 అంగుళాల పొడవు పెంచుతూ ఉంటాడు. దీనికోసం 2 ఏళ్ల సమయం పడుతుంది. అయినా ఓపికతో పెంచుతాడు. ముఖ్యంగా వీటి సంరక్షణ కోసం శ్రద్ధ తీసుకుంటాడు. ప్రతిరోజు వాటి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాడు. అందరూ పెయింటింగ్ వేస్తున్నారు కదా, క్యాన్వస్ పైన, తర్వాత పేపర్ పైన, ఇంకా విస్తరాకుల పైన, ఇంకా రకరకాల డిఫరెంట్ టైప్స్ కొంచెం చేస్తున్నారు. సో నెయిల్స్ పెంచిన కాబట్టి నేను నెయిల్స్ మీద పెయింటింగ్ వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది ఒక కొత్త వెర ఉంటుంది కాబట్టి చెప్పేసి నేను పెయింటింగ్స్ నెయిల్స్ పైన వేయడం స్టార్ట్ చేశాను. పెరిగిన గోళ్లను కత్తిరించి వాటిపై ప్రకృతి చిత్రాలు, సామాజిక అంశాలు, స్ఫూర్తినిచ్చే జాతీయ నాయకుల చిత్రాలు గీస్తారు. వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. ఈయన వద్ద ఇప్పటి వరకు 80 గోర్లపై గీసిన వివిధ చిత్రాలు ఉన్నాయి. అయితే కాస్త డిఫరెంట్ గా ఉండాలనే ఈ కళను ఎంచుకున్నారని నరహరి అంటున్నాడు. గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించాలన్నదే తమ ముందున్న లక్ష్యం అంటున్నాడు నరహరి. దీన్ని ఒక వెరైటీగా ఒక రికార్డ్ టైప్ చేస్తే బాగుంటుంది. అన్ని పేపర్లు చూస్తున్నాం, రికార్డు చేస్తున్నాం చూపిస్తే ఆ టైపు ఈ టైపు చిన్న వాటిపైన పెద్దది, అతి పెద్దగా, చిన్నగా చేస్తున్నాడు. ఇది ఒక వెరైటీ ఉంటుంది కాబట్టి నెయిల్స్ పెంచిన అలాగా స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక 10-25 అలా అయిపోయినాయి. అలా చేసుకుంటూ నియర్లీ నేను ఒక 25 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను నెయిల్స్. అంటే ఒక 2 ఇయర్స్ పెంచ్ చేసి దాన్ని కట్ చేస్తాను. ఇప్పటి వరకు నా దగ్గర ఒక 75-80 వరకు ఉన్నాయి టోటల్గా. నా ఎయిమ్ వచ్చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవాలని చెప్పేసి అది నా ఉద్దేశం ఉన్నది. మరోవైపు నరహరి కళను చూసి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రోత్సహించడంతో పాటు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని అంటున్నారు. అలాగే ఇరుగు పొరుగు వారి నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. పెయింటింగ్ ఆయన చేస్తాడు, చిత్రకారుడు. అయితే గత 20 సంవత్సరాల నుంచి ఆయన తన ఎడమచేతి గోళ్లను పెంచుకొని ఆ గోళ్ళు ఒక మినిమం ఒక 2-3 సెంటీమీటర్స్ పెరిగిన తర్వాత వాటి కట్ చేసుకొని వాటిపైన పెయింటింగ్ వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఒక 75-80 గోళ్ళ వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకొక 20 అయితే ఒక 100 అయితే దాని తర్వాత ఒక మంచి రికార్డ్ సాధించి అతను అనుకున్నట్టుగా లిమ్కా బుక్లో చోటు సంపాదించాలని మేము కుటుంబ సభ్యుల్లో మేము మనసారా కోరుకుంటున్నాం. కళ అన్నది దీపం వంటిది. అది అందరికీ దారి చూపిస్తుంది. ప్రతిభ అన్నది 10 మందికి చెప్తే ఆదరణ లభిస్తుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. తనకున్న ప్రతిభతో తన కళకు మరింత వన్నె తేవాలని మనం కూడా ఆశిద్దాం.